నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. తిరుమల వెంకన్న దగ్గర మొత్తానికి ప్రక్షాళన కార్యక్రమం మొదలైంది. ఆ నాయుడు గారు చెప్పారు, ఈ నాయుడు గారు చేశారు. జనం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి కోట్ల మంది భక్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ నిర్ణయంతో. అక్కడ నుంచి హైందవేతలని కొండ నుంచి కిందకి తరలించడం, ఇష్టం ఉంటే ఇక్కడ ఉద్యోగాలు చేసుకోండి, లేకపోతే గవర్నమెంట్కి మీరు అర్జీ పెట్టుకుంటే ఏదో ఒక శాఖకి బదిలీ చేస్తారు, అది ఇష్టం లేకపోతే విఆర్ఎస్, కాకపోతే ఇవేవి మాకు ఇష్టం లేదు అంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని. దీనితోడు లోకేష్ గారు ప్రశాంత్ కిషోర్ తోటి మాట్లాడటం, ఫీడ్బ్యాక్ తీసుకున్నారట 7 నెలల పరిపాలన మీద. ఢిల్లీ వెళ్ళి మరీ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఇక జేసీ దివాకర్ రెడ్డి గారు చాన్నాళ్ళ తర్వాత బాంబు పేల్చారు. మరి కొన్నాళ్ళ తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగకపోవచ్చునేమో అని. పవన్ కళ్యాణ్ ఎవరో ఆయనకి తెలియదని కూడా చెప్పేశారు. సో ఇంకా చాలా అంశాలు వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో లైవ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఆప్ ఏపీ జోనల్ కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు గారు. నమస్తే నేతి మహేశ్వరరావు గారు. అలాగే రామ్నాథ్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే రామ్నాథ్ గారు. ఇంకా పసుపులేటి సురేష్, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే పసుపులేటి సురేష్ గారు. అలాగే మెరుపుల మహేష్ గారు, జనసేన అధికార ప్రతినిధి. అందరికీ కూడా నమస్కారం. టు స్టార్ట్ విత్ రామ్నాథ్ గారు, ఏడుకొండల మీద డెసిషన్ అండి. ఏడుకొండల మీద డెసిషన్ తీసుకున్నది గవర్నమెంట్. నిజంగానే ఆ నాయుడు గారు చెప్పారు, ఈ నాయుడు గారు చేశారు. ఇది చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నది హిందూ భక్త కోటి. ఏమంటారు? అందరికీ, ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. ఖచ్చితంగా ఈ డిమాండ్ అయితే చాలా రోజుల నుంచి కూడా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా చూస్తున్నాం. అంటే తిరుపతిలో వేరే మతస్థుల వాళ్ళు ఉండకూడదు, ఖచ్చితంగా హిందువులే ఉండాలా, హిందూయేతరులు అక్కడ పనిచేయడానికి అవకాశం లేదు అనేటువంటి కోణంలో పెద్ద చర్చ, పెద్ద డిబేట్లు కూడా చూసినాం. గతంలో కూడా దీని చుట్టూ కూడా చాలా రాజకీయ కోణంలో పెద్ద చర్చ జరిగింది. కానీ ఈరోజు 2024లో ప్రభుత్వం చేతులు మారిన తర్వాత మనం వరుసగా తిరుపతిలో కూడా కొన్ని ఘటనలు, లడ్డు ఇష్యూ అనండి, లేదా మొన్న జరిగిన తొక్కిసలాట, ఇలా కొన్ని చైర్మన్ మార్పు, ఇవన్నీ కూడా మనం చూసినాం. సో వాటికి అనుగుణంగానే ఈరోజు ఖచ్చితంగా కూటమిలో బీజేపీ పార్టీ ఉంది కాబట్టి, సో ఖచ్చితంగా బీజేపీకి కూడా ఎంతో కొంత వాళ్ళ ఆలోచనలకు ఈరోజు టీడీపీ పార్టీ సహకరించింది అనుకోవచ్చు, లేదా తలొగ్గిందని కూడా అనుకోవచ్చు. సో ఆ కోణంలోనే ఈరోజు వాళ్ళు ఒక జీవో రిలీజ్ చేయడం, ఖచ్చితంగా హిందూయేతరులు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే. నిజంగా ఢిల్లీలో కూడా ఈ అంశాన్ని లోకేష్ గారు మాట్లాడుతూ ఆయన కూడా ఒక మాట అన్నారు. అంటే ముస్లిమ్స్కు సంబంధించినటువంటి సంస్థల్లో హిందువులను అలౌ చేస్తారా, హిందువులను పనిచేసుకోవడానికి అనుమతిస్తారా? సో ఇవ్వరు కదా. సో అదే రూల్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది అన్నట్టుగా ఆయన మాట్లాడడం కనపడింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం బీజేపీతో ఒక అలయన్స్ ఉండడం వల్ల సో వాళ్ళకు సంబంధించినటువంటి పాలసీ విధానాలలో కూడా వాళ్ళకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది మనకు స్పష్టంగా కనపడింది నిన్న. రైట్. మెరుపుల మహేష్ గారు, మీరు స్థానికులు, మీరు కానీ పసుపులేటి సురేష్ గారు కానీ, మీకే ఎక్కువ దాని ఇంపాక్ట్ ఏంటని తెలుస్తుంది. ఎందుకంటే మీ కళ్ళెదుట గడిచిన 2-3 దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నారు. కొండ మీదకి వెళ్ళటం, అన్యమత ప్రార్థనలు చేసుకోవటం, ఉద్యోగాలు చేయటం, స్వామివారి ప్రసాదం ఇస్తే తిరస్కరించడం, హారతి ఇస్తే పక్కనకి నెట్టేయటం, తీర్థం ఇచ్చే టైంకి పక్కకి వెళ్ళిపోవటం, ఇవన్నీ చూశారు మీరు, చాలా సంఘటనలు చూశారు. ఇది ఒక రిఫార్మ్ అయితే నడిచింది అనుకోవచ్చా అక్కడ కొండ మీద? సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన ఆయన ఇవ్వడానికి, అలాగే పనులు ఇతర పార్టీ నాయకులకు కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ డెఫినెట్ గా ఈ యొక్క ఏదైతే డెసిషన్ తీసుకున్నారో దాన్ని డెఫినెట్ గా మనం వెల్కమ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే ఈ డిమాండ్ ఏదో ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది కాదు, మనము చూస్తున్నాము, మనం మాట్లాడుకుంటున్నాము. గత కొన్ని సంవత్సరాలుగా తిరుమలలో కానీ, ఇక్కడ తిరుపతిలో కానీ కొన్ని ప్రాంతాల్లో ఎవరైతే అన్ని మతస్థులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు చేయడం, వాళ్ళకి ఆ దేవుడి మీద నమ్మకం లేకపోవడం, అయినా కానీ ఆడే ఉద్యోగం చేసుకోవడం, మళ్ళా కిందకు వచ్చి వాళ్ళు మళ్ళా వాళ్ళ యొక్క ఎవరైతే వాళ్ళు అభిమానిస్తారో, లేదా ఏ దేవుడినైతే వాళ్ళు పూజిస్తారో ఆ గుళ్ళకి వెళ్ళడం, అవన్నీ కూడా మనం తరచూ చూస్తూ వచ్చాం. సో అలాంటి దాని మీద డెసిషన్ తీసుకోవాలంటే కూడా చాలా మందికి మళ్ళా వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని చెప్పి గతంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా అలాంటి వాళ్ళకు కూడా ఏమీ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. బట్ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దీని మీద ఒక బలంగా ఒక నిర్ణయం ఖచ్చితంగా మనం తీసుకోవాలా అనే ఉద్దేశంతో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది డెఫినెట్ గా పార్టీలకు అతీతంగా అందరూ కూడా దీన్ని స్వాగతించాల్సిన అంశంగా నేను తెలియజేసుకుంటున్నాను. దానికి కారణం ఏంటంటే సార్, అది ఒక సపరేట్ మీరు చూసినట్టయితే టీటీడీ వ్యవస్థ మనకు అది చాలా డిఫరెంట్ గా అది వర్క్ చేస్తుంది. ఎందుకంటే అది ఆ నిధులతోనే మనకు దాదాపు తిరుపతి చుట్టుపక్కల డెవలప్మెంట్ కానీ, లేదంటే విశ్వవిద్యాలయాలు కానీ, లేదంటే హాస్పిటల్స్ కానీ, అవన్నిటి కూడా డబ్బుల్ని తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. సో గవర్నమెంట్ కూడా ఇప్పుడు వాళ్ళ మీద ఏమి చాలా ఆప్షన్స్ ఇచ్చింది మనకు. సో మీరు వినకపోతే క్రమశిక్షణ చర్యలు అనేది డెఫినెట్ గా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రెండోది ఇంకా చాలా క్లియర్ గా మీరు ఒకవేళ మీరు చేయదలుచుకోలేకపోతే ఏజ్ ఫ్యాక్టర్స్ మీద విఆర్ఎస్ తీసుకోవచ్చు అని చెప్పింది. లేదు వాళ్ళేమి డిస్మిస్ చేయడమో లేకపోతే వాళ్ళు తీసేయడమో ఏమి జరగలేదు.
మీరు వేరే చోటకి వెళ్ళి పని చేసుకోవాలని చెప్పింది. నాకు తెలిసి దీంట్లో ఎవరు ఎంప్లాయీస్ కూడా ఎవరైతే అలాంటి వాళ్ళు ఉన్నారో హ్యాపీగా వెళ్ళిపోవడమే బెటర్ తప్ప దీన్ని మళ్ళా దానిలో పెద్ద ఇష్యూ చేసి దీన్ని అదర్ పొలిటికల్ పార్టీస్ దీన్ని మళ్ళా మాట్లాడతారని అని నేనైతే అనుకోవట్లేదు. సో డెఫినెట్ గా ఈ ఒక డిసిషన్ ని కుటుంబ ప్రభుత్వం ఏదైతే తీసుకునిందో దాని చాలా మంది ఒక హిందువులు కానీ నాకు తెలిసి హిందువులు మాత్రమే కాదు ఇతర మతస్థులు కూడా ఆ యొక్క నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. కేవలం కొంతమంది తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళు చేసే తప్పుల వల్ల ఎంటైర్ మతం ఇబ్బంది పడడానికంటే కూడా ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల తప్పు చేసే అవకాశం కూడా కల్పించాలని అవకాశం కూడా వాళ్ళు తప్పు చేసే అవకాశం కూడా మీరు ఇవ్వకుండా ఉన్నట్టయితే అదే మంచిది కదా. వాళ్ళు అక్కడ వేసి వాళ్ళు వేరే మతాన్ని పూజిస్తూ ఉన్నట్టయితే ఇబ్బందిగానే ఉంటుందని కూడా ఇతర మతస్థులు కూడా దీన్ని వెల్కమ్ చేసే పరిస్థితి కూడా ఉందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. రైట్. పసుపులేటి సురేష్ గారు, ఇవన్నీ ఓకే కానీ కింద స్వామివారి పాదాల దగ్గర అలిపిరి దగ్గర మీరు ప్రోత్సహించి కట్టిస్తున్న ముంతాజ్ హోటల్ దాని నిర్మాణం తిరిగి కొనసాగుతోంది. ఏదో లీగల్ ట్యాంగిల్ ఉండటం వల్ల వాళ్ళని ప్రభుత్వం ఏం చేయలేకపోతుందనే మాట వినిపిస్తుంది. పైన కొండ మీద నుంచి అన్య మతస్థుల్ని సరే వారు స్వచ్ఛందంగా అక్కడి నుంచి వైదొలగాల్సిందిగా టీటీడీ చెప్పింది. దానికి వీఆర్ఎస్ ఆప్షన్ ఇచ్చింది. లేదంటే వేరే చోట గవర్నమెంట్ వేరే డిపార్ట్మెంట్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ మీద వెళ్ళొచ్చు, ఆ అవకాశం ఇచ్చింది. కాదంటే డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది. అవన్నీ పక్కన పెడితే కొండ కింద ముంతాజ్ హోటల్ కన్స్ట్రక్షన్ ఏంటండి స్వామివారి పాదాల దగ్గర కరెక్ట్గా అలిపిరిలో? సార్ ఇప్పుడు టీటీడీ తీసుకున్నటువంటి నిర్ణయం హిందూయేతర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బదిలీ చేయాలని, ప్రభుత్వ శాఖలకు ట్రాన్స్ఫర్లు చేయాలని లేదా విఆర్ఎస్ ఇవ్వడానికి నిర్ణయం అనేది మంచిది. అయితే ఇది ఎక్కడ కూడా ఈ గతంలో కూడా దేవస్థానంలో అసలు హిందూయేతర జనాలు ఉద్యోగం చేయడానికి ఉద్యోగాలకి అనర్హులుగా అనేక జీవోలు ఉన్నాయి. ఇదే కొత్తేమి కాదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వారిని గుర్తించడం వలన దాదాపు 18 మందికేమో ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. 300 మంది దాకా దేవస్థానానికి సంబంధించినటువంటి ఇతర శాఖల్లో వారు పనిచేస్తున్నట్టు గుర్తించడం జరిగింది. వారి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అయితే ఇది కొత్త ఏమీ కాదు. గతంలో కూడా మొదటి నుంచి కూడా ఏ ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడినా ఉద్యోగస్తులు తీసుకునే క్రమమైనా శ్రీవారి సేవ చేసుకునేదానికి వచ్చేటువంటి వారికైనా ప్రతి ఒక్కరికి ఖచ్చితమైనటువంటి నిబంధన ఉంది. ఈవెన్ మనం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికైనా వెళ్ళే క్రమంలో కూడా ఖచ్చితంగా మనం తిరుమల చెక్ పాయింట్ వద్ద, అలిపిరి చెక్ పాయింట్ వద్ద, టోల్ గేట్ వద్ద అన్య మతస్థులకు సంబంధించినటువంటి ఎటువంటి గుర్తింపులు కానీ, చిహ్నాలు కానీ, లేదంటే గ్రంథాలు కానీ ఇలాంటివి ఏవి కనపడినా కూడా వెంటనే కూడా దేవస్థానం వారు అబ్జెక్ట్ చేసి వారిని తిరస్కరించేటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఖచ్చితంగా ఇక్కడ ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా హర్షిస్తాం. దీంట్లో ఎటువంటి అభ్యంతరము లేదు. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా భక్తుల మనోభావాలు, అదేవిధంగా హిందువులతో మనోభావాలు, దేవస్థానం ప్రతిష్ట ఇవన్నీ ముడిపడినటువంటి పరిస్థితి కాబట్టి ఈ నిర్ణయంలో ఎటువంటి తప్పు లేదు. ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయాలు స్వాగతిస్తాం. అయితే టీటీడీ ప్రతిష్ట దిగజారేటువంటి విధంగా ఈరోజు అనేక పనులు జరుగుతున్నాయి. ఈరోజు విఐపీలకు ప్రాధాన్యత ఇవ్వడం కానీ, సామాన్య భక్తులకు ప్రాధాన్యత లేకపోవడం కానీ, ఇవన్నిట్లో కూడా ప్రక్షాళన చేసి భక్తులకు మరింత మెరుగైనటువంటి సేవలు అందిస్తే నేను ఐ రియల్లీ అప్రిషియేట్ అండి పసుపులేటి సురేష్ గారు, మీరు అన్న మాటతో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే మీరు చేసిన తప్పులు వీళ్ళు చేయొద్దని వాళ్ళకి చెప్తున్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ కూడా తప్పులు జరగలేదు సార్. సామాన్య భక్తులు మందలు తీసుకుని మీరు లోపలికి విఐపి దర్శనాలు చేయించారు, విజువల్స్ ఉన్నాయి. ఎందుకు దాని గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడుకుంటారు? మళ్ళీ వస్తా, రైట్, మళ్ళీ వస్తా. అవి కూడా కనపడ్డాయి. మీతో పోలిస్తే నయం అంటున్నా, మీతో పోలిస్తే నయం, వాళ్ళ నయం, మీతో పోలిస్తే వాళ్ళ నయం. వస్తా సురేష్ గారు, మళ్ళీ వస్తా. ఒక మాట వస్తా, మీ దగ్గరికి వస్తాను. మహేష్ రావు గారి దగ్గరికి వెళ్ళాం. మహేష్ రావు గారు, ఇదండి. సో వీళ్ళు ఆయన మాట్లాడుతూ ఆయన అడిగాను, ముంతాజ్ హోటల్ కన్స్ట్రక్షన్ కింద నడుస్తుంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకున్న లీగల్ యాంగిల్ ఒకటి ఉండటం వల్ల, లీగల్ ట్యాంగిల్ ఉండటం వల్ల వాళ్ళ కన్స్ట్రక్షన్ యథేచ్ఛగా నడుస్తుంది. టీటీడీ కానీ ప్రభుత్వం కానీ ఎంత ఒత్తిడి చేసినా వాళ్ళు ఆపే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. వాటికన్ సిటీలో వెళ్ళి కింద వెంకటేశ్వర గుడి కట్టుకుంటానంటే ఎవరైనా ఒప్పుకుంటారా? మక్కా వెళ్ళి శివాలయం కట్టుకుంటానంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ఎందుకు తిరుమల పవిత్రతని భంగం కలిగించే విధంగా ఇంతకుముందు ప్రభుత్వం ఇచ్చింది? వీళ్ళు ఎందుకు స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఏమన్నా పెరిఫరల్ పైన మందు పూసే కార్యక్రమం చేస్తున్నదా? నమస్కారం. జనరల్గా ఏ మతమైనా కూడా ఆ మతాన్ని వాళ్ళు పాటించుకుంటూ మత సహనం అనేది చాలా అవసరం. మీరు అన్నట్లు
ఒక మక్కా మసీదు లేదా ఢిల్లీలో జమా మసీదు కింద ఏమి వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉండదు కదా. సో అది ఆ మతం మెయింటైన్ చేయాలి. మేము కోరేది కూడా ఆ పార్టీగా. ఎవరి మతాన్ని వాళ్ళు పాటించుకుంటా వేరే మతాన్ని కూడా వాళ్ళు గౌరవించే విధంగా ఉండాలి. మీరు అన్నట్లు అది వాళ్ళే వాలంటరీగా చేయాలి. అంటే మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర కింద ఎందుకనేది వాళ్ళు చేయాలి. బట్ ఉంటారు కొంతమంది నేను అనేది. బట్ నేను చెప్పదలుచుకుని తిరుపతిలో అయితే అంటే నాకు అర్థమైంది, తిరుపతే కాదు వివాడ కనకదుర్గమ్మ గుడిలో కూడా మనం వెళ్తే ఉన్నోళ్ళకి ఒకలాగా లేనోళ్ళకి ఒకలా అనేది కనపడుతుంది. అది మనకి స్పష్టంగా ఉంది. అక్కడ మన గుడికి వెళ్తే కూడా ఫీల్ రావట్లేదు. నేను మీకు ఎగ్జాంపుల్ పిల్లలతో వెళ్తే కనకదుర్గమ్మ గుడికి వెళ్తే మొత్తం అదే లాబింగ్ అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ దేవుడికి అందరు సమానమే కదా. అది అక్కడ వర్కౌట్ చేయాలి. ఎక్కువ అది లేకపోతే ఆ శాంటిటీ పోతుంది, ఆ గుడి శాంటిటీ అనేది పోతుంది. అది తిరుపతి అయినా ఏ గుడి అయినా. సో కింద పేదోడైనా ఉన్నోళ్ళైనా ఒకే ట్రీట్ చేయాలి. అక్కడున్న అది రావాలి. మీ ప్రక్షాళనంటే అది చేయాలి. పూజారులు అయినా అక్కడ వర్క్ చేసే వాళ్ళు అయినా దైవ సన్నిధిలో అందరూ ఒకటే అన్న విధంగా వచ్చే వాళ్ళని పెట్టండి. మళ్ళీ అక్కడ ఆయన హిందూ కాబట్టి ఆ మైండ్ సెట్ ఉన్న ఆయన పెడితే అది కూడా తప్పే కదా. సో దీంతోపాటు అది కూడా చేయండి. వాళ్ళల్లో నేచర్ చెక్ చేయండి. అంటే వీళ్ళు వెళ్ళంగానే డబ్బు కోసం చూస్తున్నాడా లేదా డబ్బు పెడితేనే శటకోపరం పెడుతున్నాడా ఇట్లాంటివి వెరిఫై చేయండి. తీసిపారేసి నిత్యం సపోజ్ ఇప్పుడు తెలంగాణలో కూడా ఉంది సిల్కూరు బాలాజీ మొత్తం అసలు ఆ సిస్టమ్ చూడండి. ఆడ హుండీ కూడా ఉండదు అక్కడ. ఆబ్వియస్గా సిస్టమ్ ఉంది కదా. ఆయన వెళ్తే జనరల్గా పూజారికి వెళ్ళినప్పుడు మనకు కాళ్ళ దండం పెట్టాలనిపిస్తుంది. అంటే ఆయన దేవుడు ప్రతినిధి అని ఆ ఫీల్ రావాలంటే ముందు అట్లాంటి వర్కౌట్ చేయాలి కదా. మనం అది చేయట్లేదు. ఎంతసేపుకి అక్కడ ఓకే అన్ని మొత్తలు తీసేయటంలో తప్పులేదు, నేనేమి దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. బట్ వీళ్ళని కూడా చేయాలి కదా. సో 24 గంటలు ఉన్నోళ్ళకి ఒకలా లేనివాళ్ళకి ఒకలా విపరీతం అదే. సో ఉన్నోడు వస్తే అసలు పూజారి కానీ వాళ్ళు మామూలు మాలాంటి నార్మల్గా వెళ్ళిన వాళ్ళు ఉంటే ఒక శాటకోపురం కూడా గుద్దేసినట్టు అంటే మన ఉండిలో 100 రూపాయలు వేస్తే శాటకోపురం పెడతాడు. వాళ్ళు ఉండిలో 100 రూపాయలు లేవనుకో, ఫోన్పే ఉంది ఈరోజు 100 రూపాయలు కూడా లేవనుకో, శాటకోపురం కూడా ఇట్లా పొడి చేస్తాడు. అనవసరంగా శాటకోపురం పెట్టుకున్నాం అన్న వస్తుంది. ఇది మారాలి. దీని మీద ఏంటంటే మత పెద్దలు కూడా వర్కౌట్ చేసి సమతాభావం పెంచాలి సార్. సమతాభావం పెంచితేనే హిందూ మతం అనేది ఉన్నత పెరుగుతుంది. కానీ ఆ సమతాభావం లేకుండా సో ఉన్నోళ్ళకి ఒకలా లేనివాళ్ళకి ఒకలా దాని మీద కూడా వర్కౌట్ చేయండి అన్నది. సో టీటీడీ నాయుడు గారికి నేను సో వినవి చేసుకున్నారు. అది రైట్. ఒకసారి రామ్నాథ్ గారు జేసీ దివాకర్ రెడ్డి గారి కామెంట్స్ నిన్న చూశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొన్ని రోజుల తర్వాత కొనసాగరేమో, పవన్ కళ్యాణ్ గురించి నాకు పెద్దగా తెలియదని కూడా అన్నారు. అంటే బహుశా ఆయన చాన్నాళ్ళు ప్రజా జీవనానికి దూరంగా ఉండటం వల్ల అలా అన్నారేమో, లేకపోతే ఇవన్నీ పక్కన పెట్టి అసలు జేసీ బ్రదర్స్ చాలా కాంప్లికేటెడ్ వ్యవహారంగా తెలుగుదేశం పార్టీకి మారినట్టు కనిపిస్తుంది. ఏదో ఒకటి వాళ్ళని ఆయన పిలిపించి మాట్లాడరు, ఫోన్లో ఆగ్రహిస్తారు, అలాగే ప్రెస్ రిలీజ్లో కన్నెర చేస్తారు. విడిగా ఆయన పిలిచినా వెళ్ళని పరిస్థితి జేసీ బ్రదర్స్. ఏంటి వీళ్ళు కంట్లో నర్సుగా ఏమైనా తయారయ్యారా తెలుగుదేశం పార్టీకి? అంటే జేసీ కుటుంబ వ్యవహారం మనం అది ఒక 30 ఏళ్ళ నుంచి వాళ్ళు తాడిపత్రి రాజకీయం ఎలా కొనసాగిస్తున్నారు. జేసీ దివాకర్ రెడ్డి గారు ఎంత సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ మనకు తెలుసు. అంటే గతంలో కూడా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీతో పోకుండా ఆయన టీడీపీలో జాయిన్ అవ్వడం, టీడీపీలో వాళ్ళ కుటుంబంతో ఉండడం, తర్వాత చంద్రబాబు నాయుడిని కూడా ఆయన ఓపెన్గా మాట్లాడడం కూడా మనం చూసినాం. ఈయన పొద్దున్న లేచిన నుంచి కాన్ఫరెన్స్లు జన్మభూమి మీటింగ్లను పెట్టి మా కొంప ముంచాడని చెప్పి కూడా 2009లో మాట్లాడడం గమనించినాం. మళ్ళీ తర్వాత జగన్ కూడా మా వాడే ఎంతైనా మా రాజశేఖర్ కొడుకే అని మాట్లాడడం చూసినాం. సో మళ్ళీ ఈరోజు మీరు అన్నట్టుగా ఆయన కొంత అనారోగ్యంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను ఈ మధ్యకాలంలో డిఎస్ గారు మరణించినప్పుడు నేను కూడా అక్కడ వెళ్ళాను. ఆయనను కూడా చూస్తే ఇద్దరు మనుషులు సపోర్ట్ లేని కూడా ఆయన నడవడం లేదు. అంటే కొంత అనారోగ్య పరిస్థితుల వల్ల ఆయన కొంత యాక్టివ్గా లేరు. సరే నిన్న ఆయన రిలీజ్ చేసిన ఒక వీడియో అనండి ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ 5 ఏళ్లలో ఖచ్చితంగా ఆయన కేంద్రంలో చేరే అవకాశం ఉంది తప్ప రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండలేరు, మారే అవకాశాలు ఉన్నాయి. ఆయన వారసుడు కూడా ఎవరు అంటే ఆబ్వియస్లీ కుమారుడుగా లోకేష్ వచ్చే అవకాశాలు ఉంది. మోర్ ఓవర్ పవన్ కళ్యాణ్ గురించి అడిగితే ఆయన నాకు తెలియదు అని చెప్పి కరెక్ట్గా ఓపెన్గా చాలా బోల్డ్గా మాట్లాడడం కనపడేది. కానీ ఒకవైపు ఇదే జేసీ దివాకర్ రెడ్డి గారి కుమారుడు పవన్ క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అనే ఇంటర్వ్యూలు కూడా చాలా అనేకం ఉన్నాయి మనకు. అంటే నేనేమంటా అంటే జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ ఎక్కడో అధికారం ఉన్నా కూడా చాలా హ్యూమిలియేషన్కు క్రియేట్ అవుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే మనం నిత్యం తాడిపత్రి చుట్టూ జరిగే రాజకీయాన్ని చూస్తే ఈ మధ్యనే మనకు జమ్మలమడుగు నుంచి ధర్మల్లో
యాష్ రావాల్సి ఉంటే అక్కడ ఆదినారాయణ రెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి చాలా బూడిద గొడవ చాలా జరిగింది. అలాగే ఈరోజు తాడిపత్రిలో కూడా కనీసం సిఐ కూడా మా మాట వినడం లేదనే స్థాయిలో ఈ మధ్యన ప్రభాకర్ రెడ్డి గారి ఇంటర్వ్యూ చూసాం. అంటే ఈ ఫ్యామిలీ ఎక్కడో హ్యూమిలియేషన్ క్రియేట్ అవుతుంది. అంటే అధికారంలో ఉన్న మన పనులు కావడంలే, మన కార్యకర్తల పనులు కావడంలే, ఇంకా లోకల్గా వైసీపీ నాయకులకు సంబంధించిన పనులే అవుతున్నాయి అనేది ఒక యాంగిల్ లోకల్లో కనపడుతుంది. సరే, బైలార్జ్లో తీసుకుంటే ఈరోజు జేసీ కుటుంబం కేవలం ఒక ఎమ్మెల్యే స్థాయిలోనే వాళ్ళు రిస్ట్రిక్ట్ అయ్యారు తప్ప ఒక మంత్రి పదవి కానీ, ఒక స్టేట్ వైడ్ ఒక కార్పొరేషన్ పదవి కానీ, ఒక క్యాబినెట్ హోదాలో ఆ ఫ్యామిలీకి దక్కాల్సినటువంటి గౌరవం దక్కలేదనేది వాళ్ళకి ఇన్సైడ్గా ఎక్కడో కొంత కనపడుతుంది మనకు. సో ఆ హ్యూమిలియేషన్లో భాగంగానే ఆయన సీనియారిటీని, ఆయన అనుభవాన్ని వాడి అప్పుడప్పుడు ఇలాంటి ఒక చెలోక్తులు లాంటివనండి, వ్యంగ్యం మాటలు అనడం, అది జేసీ కుటుంబంలో ఎప్పటి నుంచో వస్తున్న పరంపరగానే చూడాలనేది నా భావన. డాక్టర్ యేశ్వరావు గారు తెలుగుదేశం అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం యేశ్వరావు గారు. వాళ్ళు అట్లా ఎందుకు వదిలేస్తున్నారండి జేసీ బ్రదర్స్ని? చాలామంది అడుగుతున్నారు, మీ ఏదో ఒకటి చేయొచ్చు కదా, ఎందుకంటే ఏ రోజు ఏం మాట్లాడతారో తెలియదు, ఏం బాంబు పేరుస్తారో తెలియదు, వాళ్ళే మాట్లాడుతున్నారు. తర్వాత వాళ్ళ మీద ఈయన ఫోన్లో ఆగ్రహిస్తారు, ప్రెస్ రిలీజ్లో ఏమో కన్నెర చేస్తారు, విడిగా పిలిపించి మాట్లాడరు. వాసుదేవ్ గారు, ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ సామ్రాజ్యం అంతా తాడిపత్రి, అనంతపురం వరకే సీమితమై ఉంటుంది. ఒక్కోసారి ఏమవుతారంటే వాళ్ళకు మంత్రి పదవి, ఇప్పుడు మా బ్రదర్ అన్నట్టు మంత్రి పదవి కావాలో ఏదో ఆశిస్తారు, కానీ వాళ్ళ కెపాసిటీని మేము అసెస్ చేసి వాళ్ళకి ఏది ఇవ్వాలో పార్టీ అనేది కరెక్ట్గా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఎమ్మెల్యే స్థాయిలో ఉండి వాళ్ళు ఏం మాట్లాడతారు, మన ప్రభాకర్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు, కామెంట్ చేయడము, మళ్ళీ దాంట్లో వ్యతిరేకత రావడం, కానీ మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుని సారీ చెప్పడం, క్షమాపణ అడగడము, ఇది అనినిత్యం జరుగుతూనే పోయింది. జేసీ దివాకర్ రెడ్డి గారు కూడా ఒకసారి ఎయిర్పోర్ట్లో తీసేసి కంప్యూటర్ సిస్టమ్ పడేయడము, అంటే వీళ్ళు ఒక కొంచెం చిన్న విషయాన్ని కూడా విషయాల్లో గురైపోయి కొంచెం ఇంబ్యాలెన్స్గా బిహేవ్ చేస్తారు. దాన్ని చూసుకొని వాళ్ళ యొక్క బిహేవియర్ బట్టి వాళ్ళకి ఎంత పదవులు ఇవ్వాలి, ఏం సంగతి అనేది అది ఇష్టాన్ని కూడా అది ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. దానికి వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందంటే వాళ్ళకి ఏది చూస్తే అది ఇష్టం ఉన్నది అనేయడం, మళ్ళీ పైనుంచి మేము మొటకాయలు వేయడం, మళ్ళీ కంట్రోల్ కావడం, ఇది నడుస్తూ ఉంటుంది. మీరు వేసామని అనుకుంటున్నారు, వాళ్ళే ఫీల్ వాళ్ళకి లేదు, మొట్టకాయలు లేదు, మీరు అనుకోవటమే, అది వాళ్ళకి తగలటం అది వేస్తాం. కానీ వాళ్ళు ఒక లిమిట్లో ఉంటారు. ఇక వాళ్ళకి అర్థం కాదు, 2 రోజులు అవుతుంది, మళ్ళీ తర్వాత 3వ రోజు ఒక 5 రోజులు 10 రోజులు వాళ్ళు కామ్గా అయిపోతారు, మళ్ళీ 11వ రోజు మళ్ళీ లేవడం, ఇది అనినిత్యం నిరంతర ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రజలు కానీ ఎవరు కానీ వాళ్ళ పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే జేసీ దివాకర్ రెడ్డి గారు ఇలా రియాక్ట్ అవ్వడం వల్ల, ఆ గోరంట్ల మాధవ్ ఒక సీఐగా ఉన్నప్పుడు గోరంట్ల మాధవ్ రియాక్ట్ కావడం వల్ల అది ఒక సోషల్ మీడియా పెద్ద హైప్ అయిపోయి గోరంట్ల మాధవ్ ఒక సిఐ స్థాయికి ఉన్న వ్యక్తి డైరెక్ట్గా ఎంపీగా గెలవడం జరిగింది. ఈయన చేసిన పరిణామమే. ఓకే, ఇది స్వయంకృత అపరాధమైంది. సో దానికి ఏం చేయలేము. వాళ్ళు ఇద్దరు కూడా, అన్నదమ్ములు ఇద్దరు కూడా కొంచెం సాచురేటెడ్ స్టేజ్కి వెళ్ళిపోయారు. ఇక పెద్ద మనుషులు కొంచెం మాట్లాడుతున్న వదిలేస్తే పెద్ద పంచాయతీ లేదు. రైట్ మహేష్ గారు, ఇదేమన్నా కూటమి రాజకీయాల మీద ప్రభావం చూపిస్తుంది? ఎందుకంటే వాళ్ళ రాయలసీమలో ప్రత్యేకించి జేసీ బ్రదర్స్ వాళ్ళ ప్రాధాన్యం, వాళ్ళ తాడిపత్రికే కన్ఫైన్ అయినా వాళ్ళ వ్యాఖ్యలు మొత్తం 2 తెలుగు రాష్ట్రాలను ఆకర్షిస్తాయి. వాళ్ళకి అంత గ్లామర్ ఉంది, దాన్ని డిస్మిస్ చేయలేం. వయసు అయిపోయి ఉండొచ్చు కానీ వాళ్ళ గ్లామర్ని ఎవరు అంగీకరించలేని పరిస్థితి లేదు. కూటమి రాజకీయాలు, పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు అంటాడు ఆయన. సార్, ఇందాక తెలుగుదేశం ప్రతినిధి చాలా క్లారిటీగా జేసీ దివాకర్ రెడ్డి గారు కానీ, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కానీ, ఆయన ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో విషయం కానీ, సో ఒక తెలుగుదేశం ప్రతినిధి కానీ చాలా క్లారిటీగా వాళ్ళ పార్టీలో ఒక నాయకుల మీద అంత చెప్పిన తర్వాత తిరిగి నేను మళ్ళా దాని మీద ఇంకొక ఎక్స్టెన్షన్ కి నేను నిలదలుచుకోలేదు. సో దట్ ఈస్ ద ఒపీనియన్. ఇది అందరికి కూడా తెలిసింది, ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ ఉంది. రెండోది ఏంటంటే డెఫినెట్లీ అనుకున్న విధంగా వాళ్ళు ఇంకా డెవలప్ అవ్వాల్సిన వాళ్ళు ఎక్కడో ఒక స్టేజ్ కాడ ఆగిపోయారనే విషయం అందరికీ తెలుసు. నిన్న మొన్న ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు మంచి స్టేజ్కి వెళ్ళిపోతున్నప్పుడు డెఫినెట్ గా లోకల్ లీడర్షిప్ లో అదే మీరు అన్నట్టు అంత పెద్ద నాయకులు కూడా. మహేష్ గారు, సారీ ఫర్ ఇంటరప్షన్. మహేష్ గారు, వాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వం మాట్లాడినా కానీ అన్నిత్యం ప్రజల్లో ఉంటారు. ప్రజల్లో అటాచ్మెంట్ వాళ్ళకు ఉంది కాబట్టి ఆ ఇబ్బంది ఏం లేదు. ప్రజల్లో మమేకమై ఉంటారు. ప్రజలు ఎప్పుడు అర్ధరాత్రి పిలిచినా వాళ్ళ గురించి లేచి ప్రజల గురించి బయటకు వెళ్తారు. దాడులు కూడా వాళ్ళు చాటుమాటుగా చేయరు, నేరుగా వెళ్ళి చేస్తారు, డే లైట్ లో చేస్తారు. అదే 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 నేను అదే ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ ఆయన లేదు సార్. ఇప్పుడు నాకు తెలిసి ఆయన హెల్త్ కానీ లేకపోతే అల్జీమర్స్ ఆయన సఫర్ అవుతున్నారు. అందుకే ఏం మాట్లాడాలా, ఎవరున్నారు ఎవరు లేరనే విషయం కూడా ఆయన తెలియలేకపోవడం, ఆరోగ్య విషయాలు అవడం, ఏదో నిన్న మొన్న ఏదో ఒక ఇంటర్వ్యూలో అలా మాట్లాడడం అంతవరకే తప్ప
దాని ఇంపాక్ట్ ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం మీద అలాంటివి ఏమి ఉండదు సార్. కాకపోతే దాని సహజంగా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు డెఫినెట్ గా ఇది తెలుగుదేశం వాళ్ళు డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మమ్మల్ని మీరు ఇలా టార్గెట్ చేసినప్పుడు మేము దానికి ఆన్సర్ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప ఫర్దర్ గా దీని యొక్క కాన్సిక్వెన్సెస్ కూటమి ప్రభుత్వం మీద ఏమాత్రం ఉండదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మనం చాలా మందిని చూస్తున్నాం. లైమ్ లైట్ లో ఉండాలి అంటే ఏదో ఒకటి మనం వీళ్ళకి ఒపీనియన్ చెప్పడం ఇలాంటి తరచూ వీళ్ళు చేస్తూ ఉంటారు. సో అది దానికనే చూడాలి తప్ప గతంలో కూడా ఈ సబ్జెక్ట్స్ మీద గత 15 రోజుల క్రితం కూడా మనం చాలా సార్లు మాట్లాడుకోవడం జరిగింది. ఇంకా యాక్టివ్ గా ఉన్న లీడర్స్ కూడా చాలా మంది ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ ఒక క్వాంటిటీ ఏంటో తర్వాత కంటిన్యూటీ ఏంటో కూడా మనం కూడా చూసాం. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఈ రోజు నేనున్నాను కాసేపు నన్ను గుర్తించండి అనే ఒక ప్రాసెస్ లో జరిగే స్టేట్మెంట్స్ తప్ప ఇది రియల్ గా ఇది పబ్లిక్ లో అంత ఎగ్జిస్టెన్స్ ఉండదు. కూటమిలో కూడా దీనికి అంత విలువ ఉండదని నేను అనుకుంటున్నాను. రైట్. ఒకసారి పసుపులేటి సురేష్ గారు, జేసీ బ్రదర్స్ ఏదో వైసీపీలోకి వచ్చే కార్యక్రమంలో భాగంగానే ఇలా అడపాదడపా సంచలన కామెంట్స్ చేస్తున్నారని చెప్పి ఒక అబ్జర్వేషన్ ఉంది. ఆల్రెడీ సింకింగ్ షిప్ లాగా మారిన వైసీపీలోకి వాళ్ళు రావాలని నిర్ణయించుకుంటున్నారంటూ వెలువడుతున్న వార్తల వెనక ఉన్న కారణాలు ఏంటి? మీ దగ్గర వాళ్ళంత కంఫర్టబుల్ గా అయితే ఉండరు. ఏమీ లేదు సార్. ప్రభాకర్ రెడ్డి గారు కానీ దివాకర్ రెడ్డి గారు కానీ ఎక్కడ కూడా ఆ రకమైనటువంటి సంకేతాలు ఏమి లేదు. వాళ్ళు ఏదో నేరుగా అన్నాడు, మీకన్నా జగన్మోహన్ రెడ్డి నయం అన్నాడు కదా ఆయన మొన్న ప్రభాకర్ రెడ్డి. అంటే వాళ్ళ పార్టీ నాయకులు బీజేపీ వాళ్ళని ఉద్దేశించి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మహేష్ గారు మరి తెలుగుదేశం పార్టీ ప్రతినిధి పవన్ కళ్యాణ్ నాకు తెలీదు అని అన్న మాటకి నేనైతే వేరే రకంగా రియాక్ట్ అయిన పాపం వాళ్ళిద్దరూ కూడా దాన్ని ఎందుకో నాకైతే ఆ స్టేట్మెంట్ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా కూడా నేనే అంటే ఎలా అంటే ఇది ఈ రోజు వాళ్ళకి అధికారాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి తెలియదంటే ఎందుకు సార్ ఇది వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా రాదని తర్వాత విషయం. ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అది తెలుగుదేశం పార్టీ నాయకులు తీరనుకోవాలనో లేదా. మీరు మర్చిపోతున్నారు ఒక విషయం. ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి కొన్నాళ్ల క్రితం మాట్లాడుతూ మీకన్నా ఆ బస్సు ఆపించారు కదా, మీకన్నా తగలబెట్టిస్తే మీకన్నా జగన్మోహన్ రెడ్డి బస్సులు ఆపించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ నాయకుల మీద కానీ ఎక్కడ కానీ అంత అరాచకాలు చేసింది లేదు కాబట్టి ఓపెన్ గా చెప్పారు వాళ్ళు. నేను ఏమంటానంటే ఈ స్టేట్మెంట్ కి ఏదైతే నిన్న స్టేట్మెంట్ కి అసలు ఆయన ఎందుకు ఇచ్చాడు అనేది వివరణ వీళ్ళు తీసుకోవాలా, కూటమి పార్టీలు తీసుకోవాలా, జనసేన తీసుకోవాలా, పార్టీ నాయకులు తీసుకోవాలి. ఇవాళ రేపో ముఖ్యమంత్రి ఆగ్రహిస్తారు ఆయన టెలిఫోన్ లో ఖచ్చితంగా, అలాగే ఒక ప్రెస్ రిలీజ్ లో కన్నర చేస్తారు. ఇవన్నీ జరుగుతాయి. ఆగ్రహించేది సార్. ఇప్పుడు ఒక దిశానిర్దేశం అనేది ఉండాలి. కూటమిగా వీళ్ళందరూ ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఇలాంటి పొరపచ్చాలు రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పెద్ద మంచిగా చంద్రబాబు నాయుడు గారి పైన ఉంటుంది. నిన్న అచ్చెన్నాయుడు గారు ప్రవర్తించినటువంటి తీరు చూసాం. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తలేదని చెప్పి ఆ జనసేన పార్టీ కార్యకర్తలు ఆ సభని ఆపేయడం జరిగింది. మరి వాళ్ళలో ఏ రకమైనటువంటి బంధం కొనసాగుతుంది అనుకోవాలా? కేవలం ఎలక్షన్లకే వాళ్ళ మధ్యలో బంధం ఉంది. తర్వాత పరిపాలనలో వాళ్ళకి భాగస్వామ్యం లేదు, వేదికల మీద వాళ్ళకి భాగస్వామ్యం లేదు, ఎక్కడ కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత లేదనేది స్పష్టమైపోయింది. ఈ రోజు అలాంటి అవకాశం మీకు దొరుకుతుందని ఆశించకండి సార్. మా కూటమి పటిష్టంగానే ఉంది. మా కూటమిలో ఏమైనా విభేదాలు లేవు. విభేదాలు మీరు ఊహించుకొని ఏదో మాట్లాడకండి. నారా లోకేష్ గారు ఇచ్చే ప్రభుత్వ సొమ్ముతో ఇచ్చే ప్రకటనలో పవన్ కళ్యాణ్ గారిని ఇట్లేదు అంటే మీకు ఎక్కడో ఒక రకమైనటువంటి అభద్రతా భావం. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారిని లైవ్ లోకి తీసుకొని వస్తే మీకు రాబోయే రోజుల్లో ఇబ్బంది వస్తుంది. మీకు ఇబ్బంది, మాకు కాదు. మాకే పని, మాకు నాయకుడు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు. అర్థమైతే మేము అరువు తెచ్చుకోలేదు లేదా ఇంకొక నాయకుడి మీద డిపెండ్ అవ్వాలి. తెలుగుదేశం పార్టీ మీరు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మీ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఏ విధంగా కుదిచ్చారో అందరూ చూశారు. మా మీద మాకు వచ్చినటువంటి పబ్లిక్ మైండెడ్ బట్టి మీరు కప్పుతుంది. ఇప్పుడు మేము మా కూటమి చూసి మీకు ఓనలేక అవుతుంది కదా. మా కూటమి చూసి మీరు వేరే ఆలోచించకండి. మా మధ్యలో చిచ్చు పెట్టాలని ఆలోచించకండి. మా మధ్యలో ఏ విధమైన సంకేతాలు లేవు, ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. ఇబ్బందులు ఉన్నా లేకపోయినా అవి మీ వ్యవహార శైలిలో తెలుస్తుంది. ఆయన పవన్ కళ్యాణ్ తెలియదు అన్న ఆయనకి ఏమిది జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి వీళ్ళ వ్యవహారం బట్టి మీరు పవన్ కళ్యాణ్ తెలియదు. మా పార్టీలో ఉన్న 2 ముసలి పుల్లలు అది వాళ్ళతో ఏం కాదు, వాళ్ళతో ఏం అయ్యేది కాదు. వాళ్ళు పట్టించుకోరు. మీరు మీ కూటమిలో మీకు విభేదాలుంటే ఈ రకంగా రోడ్డుకి ఎక్కి రచ్చ చేసుకోవడం మీకు మంచిది కాదు. మాకు నాయకుడు మాకు 40% ఓట్లు ఏకైక పార్టీ
మేము ఎక్కడ కూడా ఆలోచించాల్సిన పని మాకు లేదు. మీ వ్యవహార శైలి ఎలా ఉందో ప్రజలు గమనించుకోవాలా. ఈ రోజు కూటమి అంటే ఓట్లు వేసినటువంటి ప్రజలకు తెలియాలి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలంతా. ఈ రోజు ఓట్ల కోసం వచ్చేసరికి నేనున్నానని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ కలిస్తే ఈ రోజు ఈ నాయకులే మాకు ఒకరికొకరు తెలియదు అంటున్నారు. ఏంది ఇది జనాలు ఏ రకంగా తీసుకోవాలి దీన్ని? రైట్ మహేష్ ఆయనకి తెలియకపోతే మాకేం ఇబ్బంది లేదు. రైట్ కానీ రైట్ ప్రజలు ఓకే అండి. మహేష్ రావు గారు మాట్లాడతారు. వచ్చినప్పుడు మహేష్ రావు గారు, మీరు కూడా ఆప్గా ఒక ఏదో మీ రాజకీయాల ప్రభావం చూపిద్దామని ఎంట్రీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో. సరే ఎంట్రీ ఇచ్చారు, నెమ్మదిగా ఏదో యాక్టివిటీ నడుస్తుంది. ఇప్పుడు ఇన్ని పార్టీలు, ఇన్ని గందరగోళాలు మధ్య మీ ప్రజెన్స్ ఎలా ఉంటుందో తెలియదు. ఒకటి. రెండోది, జేసీ దివాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలు, సరే ఏజ్ ఫ్యాక్టర్ మీద ఆయన మాట్లాడింది పెద్ద పట్టించుకోవడం అవసరం లేదనేది వీళ్ళు తీసి పక్కన పెడుతున్నారు. నిన్న లోకేష్ గారు, మీరు కూడా 4-5 రోజులుగా ఢిల్లీలో ఉన్నారు. లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు పీకేని కలిశారు. కలిసి ఆయన తర్వాత చెప్పింది ఏంటంటే, మా ప్రభుత్వ పరిపాలన మీద ఫీడ్బ్యాక్ కోసం ఆయన్ని కలిశాను. ఏమన్నా ప్రత్యేకమైన కారణాలు ఉండి ఉంటాయా? అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అనేది తెలుగుదేశం పార్టీకి కంట్లో నలుసుగా ఏమన్నా మారిందా? సార్, ఇక్కడ జనరల్గా రాయలసీమలో కానీ మా నెల్లూరు ప్రకాశంలో కొంచెం బోలాగా ఉంటారు మనుషులు. అంటే ఏదైనా చెప్పాలన్నప్పుడు చెప్పేస్తారు. మంచి మనస్తత్వం అది. జేసీ దివాకర్ రెడ్డి గారు నేను చెప్పింది అక్షరాల నిజం. అది ఇంటర్నల్ నాకు ఒక అసెస్మెంట్ ఉంటుంది. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారికి రెండో తరంకి నచ్చలేదు. ఆయన అవినీతికి దూరంగా ఉంటాడు, ఆయన ఒక సిస్టమ్ వేరే. ఆయన కొద్దిగా వీళ్ళు అలవాటు పడ్డవాళ్ళు కాబట్టి ఆయన వీళ్ళు కంటిన్యూనల్స్గా ఆయన పనికిరాని కింద తోసేసి ఆయన నెట్టేశారు, షెడ్కి పడేసిన పరిస్థితి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈయన డెవలప్మెంట్ కానీ కొద్దిగా ఆయన విధానం కానీ అది ఉండే పరిస్థితి. ఇప్పుడు మీరు అవుట్ రైట్గా చెప్పండి, అసలు టీడీపీ పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టు లేదు నాకైతే. ఎందుకంటే ఆయన నిన్న మొన్న కూడా చెప్పాడు, ఈ పథకాలన్నీ ఉంటే అభివృద్ధి అవ్వదని ఆయన మాట్లాడు. అంటే ఆయన పూర్తిగా ఈ ఉచితాలకు వ్యతిరేకం ఆయన డెవలప్మెంట్. ఎందుకంటే చాలామంది 2004 ముందు బాబు గారు అంటారు. 2004 ముందు బాబు గారు తీస్తే ప్రతి రూపాయి గవర్నెన్స్తో పెట్టాడు ఆయన, చాలా జాగ్రత్త పెట్టాడు. ఇప్పుడు అది ఎక్కడుంది అంటే అవుట్ రైట్గా ఫ్రంట్ లైన్లో చంద్రబాబు నాయుడు కనపడ్డా, మన మేనిఫెస్టో కాడి నుంచి మొత్తం అంతా కూడా లోకేషే చేశాడు. అవుట్ రైట్ దాంట్లో ఏం దాపరికం లేదు. కొంత టైంకి ఈ ఫేస్ కూడా తీసేసి మెయిన్ ఫేస్ వచ్చేస్తుంది. అంటే రామారావు గారు తీసేసి దాని పెద్దదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అక్కడ వచ్చాక ఏంటంటే ఆయన్ని వ్యక్తిగత అనడం, అంటే రెండో పెళ్లి చేసుకున్నాడు అది ఇది అనేసారు. ఈయన వచ్చాక ఏజ్ ఫ్యాక్టర్ అయిపోయింది. ఈయన్ని పెద్ద పదవి అంటే తీసుకెళ్ళి ఢిల్లీలో పడైతే పెద్ద పదవి వచ్చింది అనేది ఈయన ఫేస్ తీసేసి ఫ్రంట్కి వచ్చేస్తారు. ఎవరు? లోకేష్ బాబు వచ్చేస్తారు. ఇప్పుడు నేననేది మీరు పవన్ కళ్యాణ్కి లోకేష్ బాబుకి డిఫర్ ఏముండదు. వాళ్ళంతా ఒక హ్యాపీగా సిండికేట్గా అగ్రిమెంట్ అయి ఉన్నారు. ఎందుకంటే ఎవరి పరిధి వాళ్ళకి ఏంటో తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా అంటాడు, మన స్థాయికి తగ్గట్టు మనం అడుగుతున్నాం, మనం ఎలా వేయగలుగుతామని. ఇద్దరు హ్యాపీగా అన్నదమ్ముల మాదిరి, ఈయన సీఎం ఆయన డిప్యూటీ సీఎం లాగా. సో మొత్తం బీజేపీతో గెలిస్తే గెలుస్తాం అన్న హ్యాపీలో ఇదే నేను చెప్తుంది. మాకు అవకాశం వచ్చేది ఇదే. మాకు అవకాశం రావడానికి ఏంటంటే ఈ మొత్తం సిండికేట్ ఒక సైడు, ప్రజల పక్షాన్ని ఉన్నది ఒక సైడ్ అన్నప్పుడు ఇంపాక్ట్ మేము కానీ క్రియేట్ చేయగలి ఒక్క సీటు గెలవగలిగినా మేము ఒక్క సీటు కానీ గెలవగలిగితే దేశంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారుస్తామన్న దాంతో వెళ్తున్నాం. కానీ ఇది నిజం. ఇది ఏంటంటే ఆయన మాట్లాడరు కాబట్టి ఏజ్ ఫ్యాక్టర్ తీసేయచ్చు, టీడీపీ వాళ్ళు సంప్రదించుకోవచ్చు, మళ్ళీ బయటకు వచ్చి ప్రెస్లో ఇవ్వచ్చు. కానీ బట్ జరుగుతుంది. ఫ్రంట్లో ఎందుకు కలిసాడు అది చెప్పండి. అంటే ఆయన చెప్పిన లాజిక్ మీకు ఏమన్నా కన్విన్స్ అయ్యారా? ఆ లాజిక్కి ప్రభుత్వ పరిపాలన మీద ఎక్కడో ఢిల్లీలో కూర్చున్న ప్రశాంత్ కిషోర్ ఫీడ్బ్యాక్ తీసుకోవటం వెనక అంతరం ఏంటి? తీసుకున్నానని చెప్పడం వెనక అంతరం జనరల్గా వచ్చి ప్రశాంత్ కిషోర్ దగ్గర ఫీడ్బ్యాక్ కాదు, స్ట్రాటజీ. ఏం చేస్తే మళ్ళీ మనం జనాలను గొర్రెలు చేయి అంటే అతను ఎక్స్పర్ట్ కదా. ఇప్పుడు జనాలను ఏం చేస్తే గొర్రెలు చేయొచ్చు అనేది ఎక్స్పర్టే కదా. ఇప్పుడు వీళ్ళకి కార్పొరేట్ మనస్తత్వం ఏంటంటే సార్, ఎలా చేస్తే మీకు ఎగ్జాంపుల్ ఢిల్లీ, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఢిల్లీ యమునా నది ఒక పొల్యూషన్ ఆఫ్ చేసిందని అసలు సెంట్రల్ ప్రాజెక్ట్. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఏ ఫ్యాక్టరీ పద్దాక పెడితే అరవింద్ కేజ్రీవాల్ సెక్యూరిటీ పర్పస్ కోసం ఇల్లు ఉంది. ఆ ఇల్లునే చూపించారు. అరవింద్ కేజ్రీవాల్ సామాన్యుడు కాదు, బాగా ఉన్నవాడని. బట్ అదే నరేంద్ర మోడీ కోట్లు వేసి తిరిగినా కూడా కనపడదు. అంటే ఆయన వేసుకున్న డ్రెస్ కానీ అంటే ఇదొక అప్రోచ్. అంటే కార్పొరేట్ భాషలో ఏం చేస్తే ఫ్యాక్టరీ మనం ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం అన్నది అది పీకేతో చర్చది. అంతేగాని ఫీడ్బ్యాక్లు ఈయన ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. అసలు జనాల పల్స్ని బట్టి ఓట్లు పడవని వాళ్ళకే తెలుసు. అంటే జనాలను ఎలా గొర్రెలు చేస్తే గెలుస్తాం అన్న పర్పస్ వెళ్ళిన పర్పస్ కాబట్టి పీకే వెళ్ళింది. మళ్ళీ ఎలా గొర్రెలు చేద్దాం అంటే చంద్రబాబు గారిని ఫేస్ తీసేసి నేను పెడతానికి కారణాలు ఏం చూపిద్దాం. ఇది ఈ స్కెచ్ రామ్నాథ్ గారు నిజంగా జనాలు వీళ్ళు అనుకోవటం అంటే ఆయన పరిభాషలో గొర్రెలను చేసే కార్యక్రమాన్ని ఎలా ఇంప్రూవైజ్ చేయాలి అనేది కనుక్కోవడానికి ప్రశాంత్ కిషోర్ని అప్రోచ్ అయ్యారట. అది నిజమే ఉండొచ్చా?
ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ గవర్నెన్స్ని మనం గతంలో కానీ ఇప్పుడు కానీ అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ప్రైవేట్ కన్సల్టెన్సీలు పెట్టుకోవడము, రిపోర్ట్స్ తెప్పించుకోవడము, ఫీడ్బ్యాక్ అనేది ఇది రొటీన్ ప్రాసెస్గా చూడాలి. నేనేమంటా అంటే చంద్రబాబు నాయుడు రీసెంట్గా మాట్లాడుతూ కూడా క్యాబినెట్ మినిస్టర్లతో కూడా చెప్పడం జరిగింది, మీ భాగవతం అంతా నా దగ్గర ఉన్నాయి, నా రిపోర్ట్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మీరు కూడా మీ శాఖలో అసెస్మెంట్ చేసుకోవాలా, వచ్చిన 100 రోజుల్లో ఏం చేసినారు, వచ్చిన 3 నెలల్లో ఏం చేసినారు అని చెప్పి ఆయన క్యాబినెట్లోనే బహిరంగం చేయడం, నేను మీ ముందర ఈ రిపోర్ట్స్ కూడా పెడతానని చెప్పడం మనం గతంలో చూసినాం ఒక 2 నెలల కిందట. ఈరోజు లోకేష్ పీకే గారితో కలవడము, ఢిల్లీలో కలిసినారంటే ఖచ్చితంగా ఆ ఇంటర్నల్ మ్యాటర్స్ ఏవనేవి మనం హైపోథెటికల్గా చర్చ చేయగలం తప్ప వాళ్ళు ఒక పార్టీ మీటింగ్ పెట్టి రేపు పొద్దున ఏదన్నా మనకు ప్రెస్ రిలీజ్ ఇస్తే దాన్ని అసెస్ చేయడానికి బాగుంటుంది. కాకపోతే సహజంగా ఏముంటుంది, పీకే అంటే మనకు దేశంలో తెలుసు అతను ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సరు, చాలా పొలిటికల్ పార్టీలకు స్ట్రాటజిస్ట్గా పనిచేయడం, గతంలో వైసీపీకి పనిచేయడం, మళ్ళీ తిరిగి టీడీపీకి పనిచేయడం, ఆయన ఎవరికి పనిచేస్తే వాళ్ళు ఏపీలో అధికారంలో వచ్చారు కాబట్టి ఆయనకు ఎంతో కొంత ఏపీ రాజకీయాల్లో ఒక క్రెడిబిలిటీ ఉంది. సో అలాంటి వ్యక్తిని కలిసినాడు లోకేష్ అన్న సొంత రాష్ట్రంలో చెల్లని కాసేపాడు. ఎస్, ఖచ్చితంగా ఆయన ఇప్పుడు ఈరోజు బీహార్లో ఆయన పరిస్థితి ఏంటంటే కనుక అది ఇంకా మనం మాట్లాడితే బాగుంటుంది, కానీ ఆయన టికెట్లు ఇచ్చే విధానం బాగాలేదు, అతను సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ బాగాలేదు, అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అంటే నీ రాష్ట్రంలో నువ్వు ఓన్గా సస్టైన్ అవ్వలేకపోతున్నావు, కానీ నువ్వు ఒకరిని గెలిపించినావంటే మేము ఎలా నమ్ముతాము అనే స్థాయికి ఈరోజు ఆయన క్రెడిబిలిటీ కూడా దిగిపోయింది. కాకపోతే సరే, మనం చరిత్రలో ఒకసారి బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అంటారు కాబట్టి దానిని కాసేపు పక్కన పెడితే, సరే పీకే ఈరోజు వాళ్ళ కన్సల్టెంట్గా ఉన్నాడు కాబట్టి అతని సలహాలు తీసుకోవడంలో కానీ అతను కలవడంలో కానీ తప్పు లేదు. వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ని బట్టి వీళ్ళు తర్వాత వీళ్ళ ప్రోగ్రామ్స్, వీళ్ళ ప్లాన్స్ బిల్డప్ చేసుకోవడం అనేది ఇట్ ఈజ్ ఏ రొటీన్ ప్రాసెస్గా చూడాలి తప్ప ఇందులో పెద్ద తప్పేం లేదనేది నా భావన. రైట్. ఏఎస్రావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న 2.0 మళ్ళీ వస్తున్నాను కాచుకోండి, ఈసారి చుక్కలు చూపిస్తాను, ఎక్కడ ములాజా లేదు, ఎవరిని వదిలిపెట్టేది లేదు అని మాట్లాడారు. దానికి సంబంధించి మీ అబ్జర్వేషన్ తెలుసుకునే లోపల ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము, ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశాను. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూశా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూశా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. రావు గారు చూశారు కదా, 2.0లో ఆయన చాలా ఖచ్చితంగా, అంటే ఒకటి అడ్మిట్ అయ్యాడు, నేను కార్యకర్తలు పట్టించుకోలేదనే విషయం ఓపెన్గా అడ్మిట్ అయ్యాడు. ఆయన సబ్మిట్ చేసినట్టే కదా, కర్నూలు సేవకు 100 కార్లు అని అన్నట్టు ఇప్పుడు ఈయన తెలుస్తూనే ఉంది. ఇప్పుడు ఏ కార్యకర్తను కూడా ఏం పీకలేరు, ఏం చేయలేరు అంటే ఒక్కొక్కడు పీకిపోతూనే ఉన్నాడు. నీ ఉన్నటువంటి అనుచరులు మోపిదేవి, ఇంకా మా మస్తాను, ప్లస్ మళ్ళీ మొన్న విజయసాయిరెడ్డి, ఒకరొకరు నీ ముఖ్య అనుచరులు, నీతో జైల్లో సావాసం చేసిన వ్యక్తులు కూడా, అత్యంత సన్నిహితులు కూడా పార్టీ విధిపడి ఉండిపోతున్నారు. ఎవరు లేరు అక్కడ. ఆ ఫ్రస్ట్రేషన్, మేకపోతే గాంభీర్యం ఆడ ఏంటంటే నేను ఉన్నాను, నేను బతికి ఉన్నాను, ఇక నాకేం కాలేదని బయట చెప్పుకోవడానికి. ఎందుకంటే జగన్ ఉన్నాడా లేడా అన్నది, ఉంటాడా లేడా అన్నట్టు అపోహ వల్ల ప్రజల్లో ఒక అపోహ క్రియేట్ అయింది. నేను ఉన్నాను, నేను మంచిగానే ఉన్నాను, మళ్ళీ నేను వస్తానని చెప్పేసి బయట ప్రజలు చూపించుకోవడము, ఆ ఉన్నటువంటి ఫ్రస్ట్రేషను, ఆ భయం కనపడుతూనే ఉంది. నేనున్నాను, నేను లోపలికి పోను అని చెప్పేసి ఆయన ఒక క్రియేట్ చేస్తున్న ఫోబియా అనమాట. ఆయన ఎప్పుడు లోపలికి పోతాడో తెలియదు. నువ్వు 2.0 వచ్చే తర్వాత సంగతి, మీరు గతంలో మీ మీద ఉన్నటువంటి కేసులు ఇప్పుడు రాబోతున్నాయి. ఆ తర్వాత గతంలో 5 సంవత్సరాల నుంచి మీరు చేసినటువంటి అరాచకాలన్నీ కూడా 1 by 1 కమింగ్ అవుట్. ఏం చేశారు? 8 నెలలు అయింది, ఏం చేశారు? చేస్తాం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఒక్కళ్ళని కనీసం, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వం. ఈ ప్రజలకు
మేము ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ని డ్యామేజ్ చేసినటువంటి వ్యక్తి హామీల్లో అవినీతి రికార్డు చేయటం కూడా ఒకటే. ఒక నిమిషం అన్న, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ మళ్ళీ తీసుకొచ్చి పునర్వైభవం ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. ఇమీడియట్లీ మేము రాష్ట్రం యొక్క అభివృద్ధిపై దృష్టి సారించడం, ఖచ్చితంగా చట్టం తమ పనులు తాను చేసుకోబోతుంది, దానికి మేము ఖచ్చితంగా సహకరిస్తాం. సో షార్ట్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉంటారు చూడండి. సరే, ఆ విషయం తెలిసి నేను ఇక్కడనే ఉన్నాను, నేను ఎక్కడ పోను, నన్ను ఎవరు ఎక్కడ పంపించారు, మళ్ళీ చూసుకుంటాను, 2.0 వస్తుంది అని చెప్తారు కదా. రాసిందిగా లండన్ నుంచి అటే వెళ్ళిపోతాడు, ఆఫ్రికా వెళ్ళిపోతాడు, ఆస్ట్రేలియా వెళ్ళిపోతాడు. 2.0 కాదు ఇప్పుడు, 2.0 కాదు ఇప్పుడు, 0.0 వస్తుంది చూడండి. కాదు, ఆయన వచ్చాడు, ఆయన పారిపోయాడు, ఇంకా రాడు. ఆయన వచ్చాడు, మాట్లాడాడు, మళ్ళీ మీకు సవాల్ ఇసిరాడు. అదే చెప్తున్నా కదా, 2.0 ఉండదు, 0.0 ఉంటుంది. రైట్ మహేష్ గారు, ఆయన వచ్చాడు, ఇప్పుడు మీరందరూ అంటే కూటమి నాయకులందరూ చెప్పారా, లండన్ వెళ్ళాడు, అటు నుంచి అటే పారిపోతాడు, ఏదో ఒక ఐలాండ్ కొనుక్కున్నాడు, అక్కడే సెటిల్ అయిపోతాడని. మరి ఆ సెటిల్మెంటో లేకపోతే ఆ రిజిస్ట్రేషన్ పూర్తి కాలేదేమో, మళ్ళీ వెనక్కి వచ్చాడు ఆయన. ఎట్లా సార్? సార్ నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో నేను దాని అయితే ఎలా చూస్తానంటే సార్, డెఫినెట్ గా ప్రతిపక్ష నేత వాళ్ళు ఎలాగ అసెంబ్లీ రానప్పటికీ కూడా 40% ఓట్ బ్యాంక్ ఉన్న ఎప్పుడు క్లైమ్ చేసుకుంటారు. కాబట్టి ఇట్లాగా బయట వచ్చి ఇలా మాట్లాడడం చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా అవసరం కూడా. అది కేవలం వాళ్ళ కార్యకర్తలకో వాళ్ళ పార్టీ వాళ్ళకు మాత్రమే కాదు, ఈవెన్ అది ప్రభుత్వానికి కూడా చాలా చాలా అవసరం అవుతుంది. ఈ కూటమి ప్రభుత్వానికి మరింత అవసరం అవుతుంది. ఆయన తల్లి అయిపోయాడు అనుకోండి, ఆయన కనబడలేదు అనుకోండి, ఇక్కడ ఏమైపోతుందంటే వన్ మ్యాన్ షో అయిపోతుంది. ఇక్కడ మొత్తం షో అంతా ఒకలాగా వెళ్ళిపోతుంది. మనకు ఎప్పుడు కానీ ఆపోజిట్ లో లీడర్ చాలా స్ట్రాంగ్ ఉండాలి, మంచి డిపెండింగ్ ఉండాలి. ఆయన అన్ఫార్చునేట్లీ ఆయన అసెంబ్లీకి రావట్లేదు. కాబట్టి నేనేమంటానంటే అట్లీస్ట్ ఇలా ప్రతి వారమో ఒక ఇలా కనీసం ఒక వీడియో వదలడమో, ఇలా వచ్చి మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే, నిజంగా చెప్పాలంటే కూటమిలో కూడా అటు ఇటు కొంచెం ఎక్స్ట్రా చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా దేనికి లేరా మళ్ళా జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ అయిపోతారని చెప్పి వీళ్ళు కొంచెం కలిసి ఉండే అవకాశం ఉంది. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బయట వస్తే కూటమిలో అంత స్ట్రాంగ్ వస్తుందని నా ఒపీనియన్ తప్ప, ఆయన బయటకు రాకపోతేనే మాకు ప్రాబ్లం. ఈరోజు చెప్తున్నా, వి విష్ జగన్మోహన్ రెడ్డి ఇన్ మార్కెట్. అయ్యి కాదు మహేష్ గారు, ఒకవేళ ఆయన అలా రాకపోతే విడిపోయే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మీకు? అంటే మీరు కలిసి ఉండటం కోసం ఆయన బయట నుంచి ఒత్తిడి తేవాలా? దెన్ యూ షుడ్ బి థాంక్ఫుల్ టు జగన్మోహన్ రెడ్డి గారు. సార్ నేను అలా సార్ ఇప్పుడు ఆయన అసెంబ్లీకి రావట్లేదు సార్, మీకు పాయింట్ అర్థం కావట్లేదు. వస్తాడులేండి, అసెంబ్లీలో వస్తాడు. అలాగే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఆయన అసెంబ్లీకి వచ్చి పబ్లిక్ వాయిస్ రైజ్ చేసి జనాలు జరగట్లేదు అంటే కూటమి నాయకులు పరిగెత్తే అవకాశం ఉంటుంది. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అడ్రస్ చేయకపోవడం వల్ల జనాలకి చేరుతుందా లేదా అని మమ్మల్ని ఎవరో ఒకరు ఇన్స్పెక్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వస్తే వైసీపీ వాళ్ళకి ఆన్సర్ చేయాలి కాబట్టి కొంత ప్రిపేర్ అవుతాం, సో కొంత ఏదో చేయాలనుకుంటాం. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మోటివేట్ చేయడము, వాళ్ళందరినీ చెప్పడం, అది వాళ్ళ పాయింట్ నుంచి ఒక పక్క పాజిటివ్ అయితే, నేను చాలా పాజిటివ్ గా తీసుకున్న వ్యక్తి కాబట్టి దాన్ని నేను ఇంకో విధంగా తీసుకున్నాను అంటున్నాను. ఆయన ఉండాలా, ఆయన ఎంత స్ట్రాంగ్ గా. అండ్ ఇంకోటండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మహేష్ గారు, మీకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మళ్ళీ వస్తాడనే బెంగతోటి ఇండస్ట్రియలిస్టులు ఎవరు ఆంధ్రప్రదేశ్ వైపు చూడటం లేదని మీ కూటమి నాయకులే చెబుతున్నారు. నిజంగా అలాంటి పరిస్థితి మన దావోస్లో కూడా అదే పెద్ద చర్చట. మళ్ళీ 5 ఏళ్ళలాగా ఆయనే వస్తాడు కదా, ఎందుకు లేండి మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినా మళ్ళీ మమ్మల్ని బెత్తం పట్టుకొని పరిగెత్తిస్తాడు, ఉరికెత్తిస్తాడు, మేము అక్కడికి రాము. అంత దుర్మార్గమైన వ్యవహారం జగన్మోహన్ రెడ్డి ఉంటుంది. రైట్, అంటే ఒక్క నిమిషం అండి, అంత దుర్మార్గమైన వ్యవహారం ఉందా? అంతగా ఇప్పటికీ మీరు భయపడే, మీకు 164, మీకు దారాసింగులు, బ్రూస్లీలు ఇంతమంది ఉన్నారు, యువర్ మైటీ గవర్నమెంట్, ఇంకా భయపడటం ఏంటండి జగన్మోహన్ రెడ్డికి? 11 సీట్లు జస్ట్. అసలు అలాంటి మళ్ళా ఆయన వస్తారు కాబట్టి మళ్ళా మేము పెట్టము, అలా అంతా ఏం లేదు సార్. మీరు మరీ అసలు నేను అంటలేదండి, ఇండస్ట్రియలిస్ట్ అంటారని మీ కూటమి నాయకులే చెప్తున్నారు, నాకు తెలియదు. నేను అన్ను, మీ కూటమి నాయకులే చెప్తున్నారు. మా కూటమి నాయకులు కానీ లేకపోతే ఎవరు కానీ అలాంటివంటే మళ్ళా మీరు ఓపెన్ గా మీ మంత్రులే అంటున్నారు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తాడని బెంగతోటి ఇండస్ట్రియలిస్ట్ రావట్లేదని. నిజంగా అంత అరాచకం చేశారండి జగన్మోహన్ రెడ్డి? సార్ ఒక నిమిషం సార్, మీరు చెప్పేదాన్ని ఒక జనరల్ గా మీరు చెప్పే స్టేట్మెంట్ ని ఒక ఫ్యాక్ట్ గా అనుకుందాం. దాని తగ్గట్టు నేను చెప్పేది ఏంటంటే, అలా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా వస్తారు కాబట్టి పెట్టుబడులు రాదని ఎవరైతే చెప్పారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కరెక్ట్ కాదు, వాళ్ళ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు, వాళ్ళు పర్ఫెక్ట్ కాదని నా ఉద్దేశం. రెండోది ఏంటంటే, ఇప్పుడు మీరు లోకేష్ గారే చెప్పారు కండి ఆ విషయం, భలే వాళ్ళు వీళ్ళు కాదు, లోకేష్ గారే జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ ఈ డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఎందుకు అసలు జగన్మోహన్ రెడ్డి ఆయన గతం, ఆయన గురించి ఎందుకు మీరు చింత పెట్టుకుని రోజు బీపీలు తెచ్చుకుంటారు?
నేను అందుకే సార్ నేను మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెప్పినా కానీ నేను వర్తమానంలో చూస్తాను తప్ప గతంలో వెళ్ళను సార్ ఎప్పుడు కానీ. సో ఆ స్టేట్మెంట్ అలా ఇవ్వడం కానీ నేను సార్ జర్నలిస్ట్ గారు అన్నారేమో నాకు తెలియదు కానీ నేను ఎక్కడ వెళ్ళలేదు సార్. మీరు ఎలా అంటే సరే ఈసారి డిబేట్ లో ఆ బయట కూడా ప్లే చేస్తాను, మీకు కూడా షేర్ చేస్తాను. మహేష్ గారు జవాబు ఒకటే 2.0 కాదు 0.0 అని చెప్తా. కుడ్ యూ ప్లీజ్ కంక్లూడ్ అండి సురేష్ గారు టైం కూడా పూర్తిగా వస్తుంది. సురేష్ గారు క్విక్ గా కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు చిన్న పాయింట్, ఇందాక మన తెలుగుదేశం పార్టీ ప్రతినిధి గారు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచుతున్నాము అన్నారు. మీరు కూడా ఒక క్వశ్చన్ అడిగారు, ఏమది ఇండస్ట్రియలిస్ట్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రానని గ్యారంటీ ఏమని అడుగుతున్నారు అన్నారు నోరా లోకేష్ గారు. అయితే రెండు విషయాలు సార్, ఏదైనా కూడా మనం మాట్లాడే ముందు వాటిల్లో వాస్తవాలు ఎంత అనాలిసిస్ చేయాలి. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ ఇస్ ద నెంబర్ 1 ర్యాంక్ ఇన్ కంట్రీ. నేను చెప్పేది కాదు, కాగ్ నివేదిక వార్షిక పరిశ్రమలు ఇండస్ట్రియలిస్ట్ మనం బూమ్ ప్రెసిడెంట్ మెడల్ దాంట్లో మీకు తెలియకపోతే నేనేం చేయలేను సార్. మేము మందబుద్ధుండే వాళ్ళతో నేను మాట్లాడలేను. నాకు ఈ విధంగా మీరు ఏ బిజినెస్ చెప్తా, ఇది ఈ రకమైనటువంటి ఇది చెప్పండి సార్. మీకు బుద్ధి ఎక్కువ ఉంది కదా, మీ బుద్ధి ఎక్కువ ఉంది కదా, మీ ఇంటెలెక్చువల్ కదా. ఏ బిజినెస్ లో ఏ రంగంలో నాకు నివేదిక చెప్పండి. మాకు తెలిసిన విషయం ఏంటంటే భూమి లో ప్రెసిడెంట్ మెడల్ లో మీకు బాగా బిజినెస్ చేశారు. మీరు బిజినెస్ చేసుకొచ్చింది అభివృద్ధి చెందింది ఎక్కడ చెప్పండి. మరి ఏ విషయంలో వాస్తవాలు మాట్లాడండి, అవాస్తవాలు మాట్లాడండి. అర్థం కావాలి కదా, క్రాస్ టాక్ వద్దు. అరే చెప్పయ్యా బాబు, చెప్పు మరి దేంట్లో ఏ విషయంలో. ఇప్పుడు యాంకర్ గారు అడిగింది కదా, ఏ విషయంలో కదా. మీరు ఆగండి, మీరు క్విక్ గా కంక్లూడ్ చేయండి. కింద ఇప్పుడు మీ టీవీలో స్క్రోలింగ్ చేస్తున్నారు, గీత కార్మికులకు 340 షాపులు అంట. 20% నుంచి వాళ్ళకి 10% ఎందుకు కుదించారు? గీత కార్మికులను మోసం చేయడం లేదా? ఈ రకమైనటువంటి మోసాలతో ఈ ప్రభుత్వం పోతుంది, బీసీలకు మోసం చేస్తుంది. ఇప్పుడు 20% గీత కార్మికులకు రిజర్వేషన్ ఇచ్చారు మద్యం షాపుల్లో, ఎందుకో 10% వచ్చేందుకు చెప్పుతామన్నా నువ్వు చెప్పగలుగుతావా? సూపర్ 6 ఎందుకు 8 నెలల ప్రారంభంగా చెప్పగలుగుతావా? సూపర్ 6 మేము ఇచ్చిన అవి ఖచ్చితంగా చేస్తాము. జాప్యం జరిగినా ఖచ్చితంగా అమలు చేస్తాము. మీలాగా చేతులు ఎత్తేయడం కాదు, ఆర్థికంగా రాష్ట్రాన్ని నాశనం పట్టించడం కాదు. మీరు 5 సంవత్సరాలు మొత్తం సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని. రాజధాని లేకుంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని సర్వనాశనం చేశారు. థ్యాంక్ యూ. మనం లెట్స్ కంటిన్యూ దిస్ డిస్కషన్. థ్యాంక్ యూ పసుపులేటి సురేష్ గారు, మిరపల మహేష్ గారు, రామ్నాథ్ గారు, నేతి మహేశ్వర గారు, డాక్టర్ మహేశ్వర గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే దుమారం రేపాయి. అంటే ఏజ్ అయిపోయింది కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలుగుదేశం ఏదో సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇది పద్యం కూడా ఉంది, చెవిలోన జోరీగా కంటిలో నడుసు కాలి కింద రాయన్నట్టు. ఇది వాళ్ళని ఇబ్బంది పెట్టే అంశమే, కూటమి మొత్తాన్ని ఇబ్బంది పెట్టే అంశమే. పైగా పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. ఈ అంశాలు తర్వాత పీకే ఏదో కొత్త స్ట్రాటజీతోటి జగన్మోహన్ రెడ్డి నడ్డి విరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాడు అనేది లోకేష్ గారి పర్యటన, ఆయనతో జరిగిన సంభాషణ ద్వారా మనం అర్థం చేసుకునే వచ్చనేది మనకి తెలుస్తోంది. అండ్ రెండో ఫైనల్గా ఏంటంటే తిరుమల విషయంలో మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని, టీటీడీ నిర్ణయాన్ని జనం స్వాగతిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.